బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బేసిక్గా ఈ కంపెనీ గురించి మీరు ఎక్కడో దగ్గర వినే ఉంటారు. అయితే బిర్లా గ్రూప్కి ఫ్లాగ్షిప్ కంపెనీ అంటే బిర్లా గ్రూప్లో పెద్ద కంపెనీ అండ్ ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసే కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్. అయితే అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియన్ సిమెంట్ ఇండస్ట్రీలో అల్ట్రాటెక్ సిమెంట్కి 39% మార్కెట్ షేర్ ఉంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు అల్ట్రాటెక్ సిమెంట్ని స్టార్ట్ చేసింది బిర్లా గ్రూప్నే కాదు. 1990sలో ఇండియన్ సిమెంట్ ఇండస్ట్రీలో ఎల్ఎన్టీ కంపెనీ దగ్గరే ఎక్కువ సిమెంట్ ప్లాంట్స్ ఉండేవి. కానీ కుమార్ మంగళం బిర్లా ఎల్ఎన్టీ కంపెనీకి ఇష్టం లేకపోయినా ఎల్ఎన్టీ సిమెంట్ బిజినెస్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీని వెనక కుమార్ మంగళం బిర్లా ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి అండ్ తర్వాతి కాలంలో అల్ట్రాటెక్ సిమెంట్ని కుమార్ మంగళం బిర్లా మార్కెట్ లీడర్గా ఎలా మార్చేశాడో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీకు జరిగిన స్టోరీ మొత్తం అర్థం కావాలంటే అసలు ఎల్ఎన్టీ కంపెనీ సిమెంట్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేసిందో తెలియాలి. ఎల్ఎన్టీ కంపెనీని లార్సన్ అండ్ టోబ్రో అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేశారు. అయితే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇండియాకి రాకముందు డెన్మార్క్లో ఎఫ్ఎల్ స్మిత్ అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు. అయితే ఎఫ్ఎల్ స్మిత్ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ఇంజనీరింగ్ టూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అండ్ ఫైనల్గా సిమెంట్ బిజినెస్ని కూడా ఎఫ్ఎల్ స్మిత్ కంపెనీ చేసేది. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ చేయాలన్నా అండ్ హైవేస్ అండ్ రైల్వేస్ లాంటి ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా సిమెంట్ చాలా అవసరం. అయితే ఎఫ్ఎల్ స్మిత్ కంపెనీ సిమెంట్ని తన సొంతంగా తయారు చేసుకునేది. సో వీళ్ళకి సప్లై చైన్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కే సిమెంట్ దొరికేది. అంటే సప్లై చైన్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ ఇలా అందరి దగ్గర ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కే సిమెంట్ వచ్చేస్తుంది. అయితే లార్సన్ అండ్ టోబ్రో దగ్గరికి వస్తే వీళ్ళు ఇండియా వచ్చి డెన్మార్క్లో ఎఫ్ఎల్ స్మిత్ కంపెనీ ఏదైతే బిజినెస్ చేస్తుందో అదే బిజినెస్ని లార్సన్ అండ్ టోబ్రో ఇండియాలో స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిమెంట్ బిజినెస్ని ఇండియాలో స్టార్ట్ చేసింది. సో దీనిలో భాగంగా ఎల్ఎన్టీ కంపెనీ సిమెంట్ బిజినెస్ని 1983లో స్టార్ట్ చేసింది. ఎల్ఎన్టీ కంపెనీ అంతలా స్టార్ట్ చేసిన ప్రతి సెక్టార్లో సక్సెస్ అవ్వడానికి కారణం ఎఫ్ఎల్ స్మిత్ కంపెనీలో వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్నే కారణం. అండ్ సిమెంట్ బిజినెస్లో కూడా ఎల్ఎన్టీ కంపెనీ బాగా సక్సెస్ అయింది. ఎంతలా అంటే ఇండియన్ సిమెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మేజర్ ప్లేయర్గా ఎల్ఎన్టీ సిమెంట్ ఎదిగిపోయింది. అండ్ ఎల్ఎన్టీ కంపెనీకి అప్పట్లోనే సుమారుగా 20కి పైగా సిమెంట్ ప్లాంట్స్ ఉండేవి. అయితే ఇప్పుడు బిర్లా గ్రూప్ స్టోరీ దగ్గరికి వద్దాం. బిర్లా గ్రూప్ కూడా టాటా గ్రూప్ లాగే లీడర్షిప్ అనేది హెరిటేట్ అవుతూ వస్తుంది. అండ్ బిర్లా గ్రూప్ కూడా చాలా పెద్ద కంపెనీ. అయితే 1983లో బిర్లా గ్రూప్కి చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సిమెంట్ బిజినెస్లోకి ఎంటర్ అయింది. అప్పటి బిర్లా గ్రూప్ చైర్మన్ అయిన ఆదిత్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో సిమెంట్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకుముందు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కెమికల్స్ అండ్ టెక్స్టైల్ బిజినెస్ని చేసేది. అయితే గ్రాసిమ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన కొంతకాలానికే ఆదిత్య బిర్లా యొక్క బిజినెస్ స్కిల్స్తో గ్రాసిమ్ సిమెంట్ బిజినెస్ని ఇండియాలోనే 3rd లార్జెస్ట్ సిమెంట్ కంపెనీగా మార్చేశారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 1995లో ఆదిత్య బిర్లా క్యాన్సర్ కారణంగా మరణించారు. సో కంపెనీ ఆదిత్య బిర్లా కొడుకైన కుమార్ మంగళం బిర్లా యొక్క చేతుల్లోకి వెళ్ళింది. అయితే కుమార్ మంగళం బిర్లా గ్రాసిమ్ సిమెంట్ బిజినెస్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేసిన ఎల్ఎన్టీ సిమెంట్ అంతా ప్రొడక్షన్ కెపాసిటీకి రీచ్ కాలేదు. అప్పటికే ఎల్ఎన్టీ కంపెనీ సిమెంట్ బిజినెస్లో మార్కెట్ లీడర్గా ఉండేది. ఇక్కడి వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ దగ్గరికి వెళ్దాం. ఎల్ఎన్టీ కంపెనీలో టోబ్రో 1982లో చనిపోయారు అండ్ లార్సన్ 1978లో చైర్మన్గా రిటైర్ అయిపోయాడు. సో తర్వాత ఎల్ఎన్టీ కంపెనీకి చైర్మన్గా ఎన్ఎం దేశాయ్ అనే వ్యక్తి ఎంపికయ్యాడు. ఎన్ఎం దేశాయ్ వాళ్ళ ఫాదర్కి ఎక్కువ షేర్స్ ఎల్ఎన్టీ కంపెనీలో ఉండడం వలన ఎన్ఎం దేశాయ్ చైర్మన్గా అయ్యారు. అండ్ తర్వాత చాలా మంది చైర్మన్స్ మారారు. అండ్ 1999లో ఏఎం నాయక్ అనే వ్యక్తి చైర్మన్ అయ్యాడు. ఏఎం నాయక్ 1965లో ఒక జూనియర్ ఇంజనీర్గా ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యి మెట్టు ఎదిగి 1999లో చైర్మన్గా మారాడు. అండ్ ఎల్ఎన్టీ కంపెనీలో లీడర్షిప్ అనేది కంటిన్యూస్గా మారుతూ వచ్చేది. అయితే కుమార్ మంగళం బిర్లాకి ఎలా అయినా ఎల్ఎన్టీ కంపెనీ యొక్క సిమెంట్ బిజినెస్ని సొంతం చేసుకోవాలనే కోరిక ఉండేది.
బట్ కుమార్ మంగళం బిర్లా కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసేవాడు. అండ్ 2001లో మను చబ్యా అనే బిజినెస్ మ్యాన్ కూడా ఎల్ఎన్టీ కంపెనీని సొంతం చేసుకుందామని చూశాడు. సో మను చబ్యా ఎల్ఎన్టీ కంపెనీలో 1.5% షేర్స్ని కొనేశాడు. సో ఈ విషయం తెలుసుకున్న ఏఎం నాయక్ హెల్ప్ కోసం అప్పటి బిజినెస్ టైకూన్ అయిన ధీరుభాయ్ అంబానీ గారి దగ్గరికి వెళ్ళాడు. సో ధీరుభాయ్ అంబానీ ఎల్ఎన్టీ కంపెనీలో 12.5% షేర్స్ని కొనేశాడు. సో అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని ఏఎం నాయక్ అనుకున్నాడు. కానీ అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ధీరుభాయ్ అంబానీ గారి తర్వాత ముఖేష్ అండ్ అనిల్ అంబానీ చేతుల్లోకి కంపెనీ వెళ్ళింది. అండ్ రిలయన్స్ గ్రూప్కి ఉన్న 12.5% షేర్స్ని 18% షేర్స్కి రిలయన్స్ గ్రూప్ కొనుక్కుంది. అంటే ఎల్ఎన్టీ కంపెనీలో రిలయన్స్ గ్రూప్కి 18% షేర్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఏఎం నాయక్ ఎల్ఎన్టీ కంపెనీ రిలయన్స్ గ్రూప్కి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు. అయితే ముఖేష్ అంబానీకి అండ్ అనిల్ అంబానీకి సిమెంట్ బిజినెస్ మీద అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఈ విషయం కుమార్ మంగళం బిర్లాకి తెలిసింది. సో కుమార్ మంగళం బిర్లా ఎల్ఎన్టీ కంపెనీలో రిలయన్స్ గ్రూప్కి ఉన్న 18% షేర్స్ని కొనేశాడు. సో రిలయన్స్ గ్రూప్ ఇక్కడితో ఎల్ఎన్టీ కంపెనీ స్టోరీ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సో కుమార్ మంగళం బిర్లా ఎల్ఎన్టీ కంపెనీలో తన షేర్స్ని 18% నుంచి 30%కి పెంచుకుందామని చూశాడు. సో కుమార్ బిర్లా ఒక ఓపెన్ ఆఫర్ని అనౌన్స్ చేశాడు. అంటే ఎల్ఎన్టీ కంపెనీ షేర్స్ని ఆల్రెడీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఎంత డబ్బులైనా పెట్టి కొనుక్కుంటామని చెప్పాడు. సో ఎల్ఎన్టీ కంపెనీ సైడ్ నుంచి ఏఎం నాయక్ బిర్లా గ్రూప్ నుంచి ఎల్ఎన్టీని సేవ్ చేసుకోవడానికి ఎల్ఎన్టీ ఎంప్లాయీ ట్రస్ట్ని స్టార్ట్ చేశాడు. సో ఎల్ఎన్టీ కంపెనీలో షేర్స్ని ఎంప్లాయీస్కి రాసి మీరు బాగా వర్క్ చేస్తే కంపెనీ పర్ఫార్మెన్స్ పెరిగి కంపెనీ షేర్స్ కూడా పెరుగుతాయని ఏఎం నాయక్ ఎంప్లాయీస్తో చెప్పాడు. అండ్ ఈ విషయం సెబీకి తెలిసింది. సో కొన్ని రోజుల పాటు సెబీ కుమార్ మంగళం బిర్లాని ఎల్ఎన్టీ కంపెనీలో షేర్లని కొనకుండా ఆపేసింది. అయితే 2003లో కుమార్ మంగళం బిర్లా ఏఎం నాయక్కి ఒక ఓపెన్ ఆఫర్ని ఇచ్చాడు. కుమార్ మంగళం బిర్లా ఏఎం నాయక్తో నా దగ్గర ఉన్న ఎల్ఎన్టీ కంపెనీ షేర్లన్నింటినీ ఇచ్చేస్తా, కానీ ఎల్ఎన్టీ సిమెంట్ బిజినెస్ నాకు కావాలని కుమార్ మంగళం బిర్లా ఏఎం నాయక్తో అడిగాడు. అండ్ ఏఎం నాయక్ ఈ డీల్కి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఏఎం నాయక్ భయపడిపోయాడు. అండ్ ఎల్ఎన్టీ కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ బిజినెస్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి సిమెంట్ బిజినెస్ పోయినా పర్లేదని ఏఎం నాయక్ అనుకున్నాడు. సో ఏఎం నాయక్ సిమెంట్ బిజినెస్ని లూజ్ అయిన ఎల్ఎన్టీ కంపెనీని సేవ్ చేయగలిగాడు. తర్వాత ఎల్ఎన్టీ సిమెంట్ బిజినెస్ పేరుని కుమార్ మంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్గా మార్చేశాడు. అండ్ తర్వాత కుమార్ మంగళం బిర్లా చాలా సిమెంట్ కంపెనీలను కొనేసి అల్ట్రాటెక్ కంపెనీలో కలిపేశాడు. అండ్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేశాడు. 2013లో జేపీ గ్రూప్ యొక్క గుజరాత్ సిమెంట్ ప్లాంట్ని అండ్ 2017లో జయప్రకాష్ సిమెంట్ యొక్క సిమెంట్ ప్లాంట్స్ని 2018లో బెనానీ సిమెంట్ని కొనేసి అల్ట్రాటెక్ కంపెనీలో కలిపేశాడు. ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వలన ఎల్ఎన్టీ కంపెనీ సేవ్ అయింది. అండ్ ఎల్ఎన్టీ సిమెంట్ బిజినెస్ని అల్ట్రాటెక్గా మార్చేసి కుమార్ మంగళం బిర్లా చాలా జీనియస్ స్ట్రాటజీస్ని ఉపయోగించి ఇండియాస్ లార్జెస్ట్ సిమెంట్ కంపెనీగా మార్చేశారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ the video and thank you for watching. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్ని కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.